నోటీస్ కూడా ఇవ్వలేదు స్పీకర్ గారు. దాన్ని మరి సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారికి ఇంకా సమయం ఇవ్వద్దు, వెంటనే వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి. ఎంత క్లియర్గా అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న ఆ రకంగా ఈరోజు కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అలా ఉంటుందని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా స్పీకర్ గారు ఇంకా మరి మొన్న ఒక 5గురికి మళ్ళీ 5గురికి ఇస్తారని నోటీసులు మాత్రమే ఇస్తారన్నట్టు వచ్చింది. దాన్ని కూడా గడువు విధించలేదు. మరి ఇక్కడ కూడా స్పీకర్ గారు కూడా దళితుడు, తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది. అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా తప్పకుండా ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యే మీద వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక వారు ఇంకా కాంగ్రెస్ స్పీకర్ లెక్కనే రేవంత్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఉంటాను, నేను అట్లే మెదులుతాననే పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా ఆయన కూడా న్యాయవ్యవస్థ సమీక్షకు లాగబడతాడు. ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయన కోర్టుకు కూడా పోయేటానికి అవకాశం ఉంటుంది, కోర్టులో కూడా కేసు ఇస్తానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మరి ఈ ఫిరాయింపుకు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపించి వెంటనే వారు తీర్పు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కడియం శ్రీహరి గారు అందరిట్లో 10 మందిలో అందరికంటే ఎక్కువ మాట్లాడడం అంటే ఆయన ఏదో సొక్కం పూసలేక మాట్లాడుతుంటాడు. మొత్తము అవినీతి తిమింగలం. పనులు కాకముందే కాంట్రాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళ సొంత కొండమురళి వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు అంటాడు, మాకు కూడా అంత పెద్ద బిల్డింగ్ లేదు, మరి ఆ రహస్యం ఏదో చెప్పు, 20-25 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నాడు, మరి ఎక్కడే ఆ పైసలు అని చెప్పేసి అడిగే పరిస్థితి. అనేక ఆస్తులు సంపాదించుకున్నాడు, అడవి భూములను ఆక్రమించుకునే ప్రయత్నం, అదేవిధంగా బినామీ పేర్లతోటి అనేక ఆస్తులు కొన్నాడు. మరి అలాంటి అవినీతి తిమింగలం ఈరోజు మరి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ మసిబూసి మారేడుకాయ చేయాలనే ఆలోచనతో మరి కాలికి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఏదేమైనా కూడా కడియం శ్రీహరి ఆయన గురించి మాట్లాడాలంటే మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే సచ్చిన పాము ఇప్పటికే. అయినా కూడా ఆయన ఇంకా కూడా తోక ఆడిస్తూనే ఉన్నాడు. తప్పకుండా ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, నైతిక విలువల మీద మాట్లాడుతుంటాడు, వాటి మీద విలువలు ఉన్నా, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉన్నది. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే గణపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క పైసా పని చేయలేదు, ఒక తట్ట మట్టి చేయలేదు. 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చినని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అందులో 250 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు, తట్టమట్టి చేయలేదు. 148 కోట్ల రూపాయలు మరి కెనాల్కు సీసీ చేయడం కోసం, లైనింగ్ కోసం అని చెప్పేసి 148 క్రోస్ అని చెప్పిండు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇంకా మొదలు పెట్టలేదు, ఎక్కడ కూడా పునాదుల దగ్గరే ఉన్నాయి, దానికి 175 కోట్లు ఇచ్చినట్టే దాని గురించి మాట్లాడతాడు. డిగ్రీ కళాశాల మేము మంజూరు చేసుకుంటే 45 కోట్లు కట్టాను, అది అక్కడే ఉన్నది. తర్వాత మున్సిపాలిటీ, గణపూర్ మున్సిపాలిటీ అయితే 200 కోట్ల రూపాయలు అన్నాడు, అది ఆల్రెడీ పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఏమి పనులు చేయకుండానే గోబెల్స్ ప్రచారం చేసి మళ్ళీ గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ ఆయన ఎన్నికలు కానీ కర్రు గాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఒకవైపు అయితే, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఇంకోవైపు అయితే, కడియం శ్రీహరి పార్టీ మారి
మరి కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ నాయకులను మరి అనేక రకాలుగా ఈరోజు చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ బై ఎన్నికలు ఏదొచ్చినా కూడా వారి కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఆ రోజు అప్పటి సందర్భాలు కాకుండా కూడా ఓకే అది ఆనాడు నేను చెప్పాను కదా, ఎంపీ, డిప్యూటీ సీఎం, 2 సార్లు ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను ఒకవేళ కనుక నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీ మారుతా అని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ ఎలక్షన్ల సమయంలో కనుక ఆయన కనుక పార్టీ మారేది ఉంటే కొంత పార్టీ మీద ఎఫెక్ట్ పడతాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది.